భక్తులకి నమస్కారము. ఈరోజు సంకష్టహార చతుర్దశి సందర్భంగా ఈ వ్రతం వివరాలను మీకు వివరిస్తున్నాను. ఈ వ్రతము మనము జీవితాంతము లేకపోతే 21 సార్లు చేసుకోవచ్చు. ఈ వ్రతం యొక్క నియమాలు: ఈ వ్రతం ఆచరించే రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ వ్రతం చేసే రోజున పగటిపూట ఉపవాసం చేయాలి. పాలు పళ్ళు మాత్రం తీసుకోవచ్చు. పగటిపూట నిద్రపోకూడదు. మద్య మాంసాలు ముట్టరాదు. గరిక బిల్వ దళముతో ఆచరించాలి. సాయంకాలం షోడశోపచార పూజ చేసి నెయ్యితోనూ బెల్లంతోనూ చేసిన తివి పదార్థాలను నివేదన ఇవ్వాలి. ముఖ్యంగా 21 సంఖ్యలో ఉండ్రాళ్లను నివేదన చేయాలి. యథాశక్తిగా ఓం గం గణపతే నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని పూజ సమయంలో జపించాలి. చంద్రోదయం అయిన తర్వాత పూజ ప్రారంభించాలి. పూజాంతరము చంద్రదర్శనం చేసుకొని చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ఈ రోజున ఎవరిని దూషించకూడదు. మౌనం వహించడం ఉత్తమము. పూజ పూర్తి అయిన తర్వాత వాయన దానము, ఉద్యాపన ముఖ్యము. వ్రతం అయిపోయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచి వారు స్వీకరించాలి. కేతుగ్రహం వలన ఇబ్బంది పడేవాళ్ళు 21 సార్లు ఈ వ్రతం ఆచరించాలి. ధన్యవాదాలు.